హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. నేను మీ సుజాతని. నేను ఈరోజు కొత్త ప్లేస్కి వచ్చానండి. చూడండి, మొక్క చేనండి, అంటే మొక్కజొన్నలండి. అవి లోపలికి వెళ్దామంటే ఛాన్స్ లేదండి, కరెంట్ వైర్ పెట్టారు. లోపలికి దాటినాం అనుకోండి, ఇంకంతే షాగొట్టి అవుట్ అయిపోతాము. అక్కడ వైర్ కనిపిస్తుంది కదండి, అదిగోండి ఆ వైర్ కరెంట్ షాక్. అది రీసెంట్ గానే 1 month దాకే పాపం ఇద్దరు ఆ వైర్, అలాంటి పెట్టిన వైర్ని పట్టుకొని ఇద్దరు స్పాట్ లో డెడ్ అయ్యారండి. అంత సాహసం చేయలేక నేను ఇక్కడ కూర్చుండిపోయానండి. ఇక్కడ వచ్చాను చేను దగ్గరికి. పాపం ఇంటి నుంచి వాళ్ళు కష్టపడి నడుచుకుంటూ వచ్చానండి. లోపలికి వెళ్దామని అనుకున్నాను, కానీ అక్కడ మొత్తం కరెంట్ వైర్ చుట్టేశారండి. వెళ్ళాం అనుకోండి, తట్టుకునిద్ది కాలుకి దాని మిస్టేక్ లో తగిలితే ఇంకా నో మోర్. అందరు ఏం చేస్తున్నారండి, నేనైతే టైం పాస్ కానీ ఇలా వచ్చేసానండి. డైలీ ఇంటి బయటనే తీస్తున్నాను, దాని గురించి ఇలా వచ్చానండి. బాగున్నాయండి మాకు చిన్న లాగున్నాయండి. లోపలికి వెళ్తే కనిపిస్తున్నాయి, నాకైతే కనిపిస్తున్నాయి, కానీ కొంచెం కెమెరా దూరం అయ్యేసరికి కనిపించట్లేదేమో. చాలా పెద్ద చేను ఉందండి, ఒక 2 ఎకరాల వరకు ఉందేమనుకుంటున్నాను. మనకైతే వీటి గురించి ఏమంత ఐడియా లేదండి. ఓకే ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడి నడుచుకొని వచ్చానండి ఇక్కడ వరకు, కానీ లోపలికి వెళ్ళే ఛాన్స్ మిస్ అయిపోయాను. ఇంకా ఏం చేస్తున్నారు అందరూ? టీ తాగారా? అబ్బా, మీకు ఎప్పుడే వేసి చందమామ చూపిస్తానండి. చందమామ సూర్యుడు అనుకుంటానండి. ఇప్పుడు చందమామ రాదు కదా, సూర్యుడా? కాదు, చందమామే. ఎటు పోయిందండి చందమామ? కనిపించట్లేదు. నాకు కనిపిస్తున్నాడు, మీకు కనిపించట్లేదంటండి. ఎటెళ్ళాడు? ఎటెళ్ళాడండి? నాకు ఎర్రగా కనిపిస్తున్నాడు. కనిపించట్లేదండి. ఎటెళ్ళావు చందమామ? మా ఫ్రెండ్స్ కి కనిపించావా? ఓకేనండి, సారీ అండి కనిపించట్లేదు, కానీ చాలా సూపర్ గా ఉన్నదండి చందమామ. ఇప్పుడే చూస్తున్నాడు చందమామ రావే అన్నట్టుగా. ఇప్పుడు చూస్తున్నాడు చందమామ. ఇంట్లో ఏం టైంపాస్ కావట్లేదండి, బోర్ కొడుతుంది. ఓన్లీ 2 బ్లౌజులు కుట్టాను, మనశ్శాంతి లేదు మనసుకి. అందుకని ఎవ్వరికి చెప్పకుండా ఇంటికి లాక్ వేసేసుకొని వచ్చేసానండి. గమ్మున వచ్చేసాను, ఇంకా ఏం చేయలేక. కాసేపు ఇలా కూర్చుంటే, పొలంలో కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. అందు గురించి సో ఫ్రెండ్స్, నేను నైట్ కామెంట్ లో చెప్పండి, ఎందుకు నా వీడియోస్ వాచ్ చేయట్లేదు అని చెప్పమని అడుగుతుంటే మీరు నాకు నైట్ ఎవ్వరు ఏం చెప్పలేదండి. చెప్పాలి కదండి, అలా చేస్తే ఎలా? మీరు చెప్పాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? టీ తాగారా? లోపలికి వెళ్ళుంటే బాగుండు, కానీ వెళ్ళే ఛాన్స్ లేదండి. చుట్టూ వైర్ చుట్టేస్తారు, లోపలికి వెళ్ళి కూర్చుంటే ఇంకా బాగుండు. ఏం చేస్తాం, నెక్స్ట్ టైం ఈసారి అది ఏంటి మొక్కజొన్నలు, వాటికి జుట్టు కూడా వచ్చాయండి. అవి చూసాను కదా. నెక్స్ట్ టైం ఇంకో చోటుకి వెళ్ళి ఇంకోటి చూస్తాను, గాలికి వీస్తున్నాయండి అవి. హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉందండి. హాయిగా ఇక్కడే పడుకోవచ్చు. కాకపోతే నిద్రలో ఏమొస్తాయో తెలియదు, కానీ పడుకోవడానికి అయితే హ్యాపీగా పడుకోవచ్చు అండి. చాలా బాగుంది, నాకైతే పిచ్చిగా నచ్చేసింది ప్లేస్. ఇలాంటి ప్లేస్లలో అన్నం కారం పొడి వేసుకొని తింటే బాగుంటుంది. ఎప్పుడు చూసినా కారం పొడి అంటారు ఏంటి అని అంటారా? నాకు అది చాలా ఇష్టమైన కర్రీ అండి. చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన కర్రీ. అంటే డబ్బులు ఖర్చు లేవు కాబట్టి ఇష్టమైన కర్రీ అనుకుంటారేమో, అలా ఏం కాదండి. డబ్బులు ఉన్నా లేకున్నా, ఖర్చు అయినా కాకపోయినా అది ఎందుకో టేస్టీగా ఉంటుందండి, అంతే.
ఇక్కడ నుంచి మళ్ళీ నేను 1/2 కిలోమీటర్ వెళ్ళాలండి ఇంటికి. ఖాళీ మీకోసం ఇక్కడికి వచ్చానండి. నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళేమో కరెంటు తీగ లాగేసేసారండి. తెలీదు నాకు కరెంటు వేశారని తెలీదు. ఇంకా ఏం చేస్తున్నారు? టీలు తాగేశారా? ఇది థర్డ్ టైం అడగడం అనుకుంటాను. తాగేసే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, మొత్తం చూడండి, అంతా చూడండి, అక్కడ వరకు అంతా మొత్తం ఉందండి. ఓకే, కనిపించిందండి చందమామ. వేశారా? చూసారండి? హాయ్, ఎంత బాగుంది కదండి. అది లైవ్ లో నిజంగా చూడాలి కానీ అద్దరుతుందండి. సూపర్ గా ఉంటుంది. చాలా బాగా మరుస్తుంది. రెడ్ కలర్ లో వస్తుందండి అది. ఈ టైంలో నెమలీలు మళ్ళీ ఇలాంటివి ఈవినింగ్ టైంలో చాలా ఎక్కువ వస్తాయండి. నేను మా బావి దగ్గరికి వెళ్ళలేదండి, చేను దగ్గరికి. వేరే వాళ్ళ చేను దగ్గరికి వచ్చాను. కుక్కలు ఉన్నాయి ఇక్కడ. కొత్త మనిషి కనిపించేసరికి ఇబ్బా అని అరుస్తున్నాయి. బెదిరించేసరికి ఇంకెళ్ళిపోయాయి. చందమామ కనిపించింది కదండి ఇప్పుడు, చందమామ. ఒక్కసారి లుక్ వేసుకోండి కానీ ఎంత బాగుంది కదండి. చూడండి, నాకు చాలా ఇష్టమైన ప్లేసెస్ అండి ఇవి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉండి ఇలాంటి ప్లేసెస్ అన్నీ మిస్ అయిపోయానండి. చాలా మిస్ అయిపోయాను. మంచి ఓపెన్ ప్లేసెస్ తెంపుకోవచ్చు ఒకటి, కానీ ఎవరు ఏమన్నారు. కాకపోతే కరెంట్ అనేదండి. మనిషి ఎవరు ఏమన్నారు. తినడానికంటే ఫ్రీగా తెంపుకోవచ్చు. మనమేమో అక్కడ కొనుక్కోవాలి. ఒకటి 20 రూపీస్ అలా ఉంటది కదండి. ఇక్కడైతే అడిగితే చాలు కుప్పలు ఇచ్చేస్తారు. అంతగా పట్టించుకోరు. దీంట్లో స్వీట్ కార్న్ ఒకటి ఉంటుంది, మామూలుగా చప్పగా ఇంకోటి ఉంటుంది. 2 రకాలు ఉన్నాయండి దీంట్లో. ఇది నాకు తెలిసి స్వీట్ కార్న్ కాదండి, ఎందుకంటే స్వీట్ ఏమో చిన్నగా వస్తాయి. వీటికి చూడండి, ఇవి లావుగున్నాయి. స్వీట్ కావు ఇవి, చప్పగా ఉండేవే. స్వీట్ అయితే చిన్నగా ఉంటాయండి. ఇవి స్వీట్ కావనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరికి ఇంకా బాయ్, ఉంటానండి. వెళ్తాను, ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా. మళ్ళీ నైట్ అయిపోద్ది, నేను దూరం వెళ్ళాలి కదండి. ఓన్లీ ఇది చూపించడానికి చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానండి, అంతే. ఇక్కడికి అవసరమేం ఇక్కడేం పని లేదండి, చూపించడానికి మాత్రమే వచ్చానండి, అంతే. మీరు చూసినా నేను చూసినా నాకు హ్యాపీనెస్, మీకు హ్యాపీనెస్, నాకు డబల్ హ్యాపీనెస్ అండి. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలంటే నాకు చాలా ఇష్టం అండి. గోళ్ళలో మనుషుల మధ్యలో ఉండడానికైనా చెట్ల మధ్యలో ఉంటే ఏ బాధ ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. ఆ ఉన్నంతసేపు చాలా రిలీఫ్ గా ఉండొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఉందన్నా మరి. అక్కడ ఒకటి మామిడి చెట్టు ఉందండి, అదిగోండి కనిపిస్తుందా మామిడి చెట్టు. అదిగో అక్కడ మామిడి చెట్టు ఉంది. ఈ ప్లేస్ కి రావడం ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడు ఇటు రాలేదు. అక్కడ మామిడి చెట్టు ఉంది, చింత చెట్టు ఉంది, ఇంకా చింతకాయ చెట్లు అయితే 2 ఉన్నాయండి. దాని దగ్గరికి వెళ్తే దయ్యాలు వస్తాయని భయం వేసి వెళ్ళట్లేదు. ఇప్పుడు కొంచెం నైట్ అయిపోయింది కదా, అందుగురించి వెళ్ళట్లేదు. ఇప్పటివరకు అయితే నేను నా పని చేసుకున్నానండి, ఖాళీగా ఏం లేను. చేసుకున్న తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ ఒకటి తర్వాత ఒకటి చేయాలి కదండి. ఖాళీగా ఉంటే ఏమొస్తుందండి, ఏమీ రాదు, మనకి టైం వేస్ట్ తప్ప. అందు గురించి మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేద్దామన్న థాట్లో ఉన్నానండి. ఎందుకంటే నాకు వాచెస్ చాలా తక్కువ వస్తున్నాయి అనే బాధ మాత్రం మనసులోంచి పోవట్లేదండి. తక్కువ అంటే వస్తున్నాయి, పర్వాలేదు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. అదొకటే టెన్షన్ అండి నాకు, అంటే ఇంకా ఏం టెన్షన్ లేదు. అది మీ చేతిలో ఉందండి. ప్లీజ్ అండి, నా వీడియోని
స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను మీకోసం ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చానండి. పడుతున్నాను. ఏంటో ఆశ తమాషా అనుకుంటారు అందరూ. ఏముందిలే అలా వీడియోలు తీసి ఇలా పెడితే అయిపోద్దిలే అనుకుంటారు, కానీ బట్ చాలా కష్టం అండి. అది చేసి చూస్తే కానీ ఎవరికైనా అర్థం కాదు. కష్టపడితేనే అర్థం అవుతుందండి కష్టం విలువ ఏంటో. అది పడుతున్న వాళ్ళకే తెలుస్తుందండి. ప్రజెంట్గా నేను ఎన్ని అవస్థలు పడుతున్నాను, ఎన్ని కష్టాలు పడుతున్నా అది నాకే తెలుసండి. ఎవరికి చెప్పినా అర్థం కాదు. పైగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. కుట్టడం మానేసి ఏంటో ఫోన్లో వీడియోస్ తీయడము అలాంటి పిచ్చి పిచ్చి చేస్తుంది అని చెప్పేసి అందరూ అంటున్నారండి. వాళ్ళు అన్నంత మాత్రాన నాకేమీ పోయేది లేదు, వాళ్ళు అనకపోయినంత మాత్రాన నాకు ఏమీ వచ్చేది లేదు కదండి. నా ఇష్టం అండి. నేను ఏమైనా చేసుకుంటాను, వీడియోస్ చేసుకుంటాను, ఏమైనా చేసుకుంటాను అనే వాళ్ళకి ఉండాలి, కొంచెమైనా ఉండాలి. అలా ఎందుకు అనాలి అనేసి నేను ఎవరి గురించో చెప్పట్లేదండి, అన్న వాళ్ళ గురించి అంటున్నాను. బట్టలు కుట్టడం పక్కన పెట్టేసి ఎప్పుడు చూసినా వీడియోస్ అని తీస్తూ ఉంటుంది, అది ఇది పిచ్చి పిచ్చి అనేసి కామెంట్స్ చేస్తున్నారు. చేసిన వాళ్ళకి సమాధానం చెప్పాలి కదండి. చెప్పాలంటే అది మీ చేతుల్లోనే ఉంది కదండి. అదే గురించి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అండి నన్ను గెలిపించండి, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అందరికీ బాయ్, గుడ్ ఈవినింగ్ అండి. మళ్ళీ నైట్ కలవను కాబట్టి గుడ్ నైట్ ఆల్సో, బాయ్.